హాయ్ అండి. ఇప్పుడు ఇవాళ మినపసున్ని చేసుకుందాం. సున్నుండ అంటారు కదా, అది. దానికి ఫస్ట్ మినపప్పుని ఉరుద్దాల్ని ఇలాగా ఒట్టి పెనంలో ఎర్రగా వేయించాలి. రెడ్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇలాగా చూసారు కదండి, ఇలా ఎర్రగా వేయించాలి. ఇలా వేయించి ఇది చల్లారాక ఇందులో ఇది 1 కప్పు అయితే ఒక 1/2 కప్పు లేదా 3/4 కప్పు షుగర్ వేసి మిక్సీ వేయాలి. మెత్తగా జల్లించుకోవాలి. జల్లించుకొని మిక్సీ వేయాలి. మిక్సీ వేసి ఆ పౌడర్ తోటి మనం సున్నుండలు చేసుకోవాలి. ఇదిగో ఇలా ఎర్రగా వేయించాలి. అప్పుడే అరోమా బాగుంటుంది. మంచి స్వీట్ అరోమా వస్తుంది మినపప్పుది. బాగా ఇలాగా వేయించాలి. ఇప్పుడు మినపసున్ని చేద్దామండి. మినపసునికి మినపప్పు వేయించాం కదా, అందులో కొంచెం పంచదార, 1 కప్పు మినపప్పు అయితే ఒక 1/2 కప్పు పంచదార వేసి మిక్సీ చేసేయాలి మెత్తగా. కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది. దానిలో ఇలా వేడి చేసిన నెయ్యి వేయాలి. గోరువెచ్చగా చేసిన నెయ్యి వేసి ఇలాగా కలుపుతూ వేడి నెయ్యి అండి, గీ వేయాలి. వేడిగా వేసి దాన్ని ఇలాగా మినపసున్ని రెడీ అవుద్ది. ఇలాగా కొంచెం నేతిని ఇలా అంటూ కొంచెం ఎక్కువ నెయ్యి పడుతుంది. అప్పుడే బాగుంటుంది. గట్టిగా నొక్కాలండి, లేదంటే విడిపోతుంది. అంతే, మినపసున్ని రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మినపసున్ని రెడీ అయిపోయిందండి. ఇదిగో మినపసున్నులు మీరు చేయండి, చాలా బాగుంటాయి.